వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. సో జ్వాలాపురం శ్రీకాంత్ గారితో మాట్లాడదాం, ఏపీ దేవాదాయ శాఖ మాజీ సలహాదారు వారు. సార్ శ్రీకాంత్ గారు, ఇప్పుడు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు అన్యాక్రాంతం అయిపోయినా, ఆస్తులకు సరైనటువంటి లీజులు రాకపోయినప్పటికీ, ఆలయ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం అయినప్పటికీ కూడాను ఈ సోకాల్ లౌకికవాదులు అని చెప్తున్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా దీనిపైన ముందుకు మాట్లాడడానికి ముందుకు రావట్లేదు. ఏంటి, ఐక్యత నిజంగానే లోపించిందా? అదే ఇప్పుడు మొదటిగా అందరికీ మన రాజు టీవీ న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి, మీకు అందరికీ కూడా శుభ సాయంకాలం అమ్మ. మన ప్యానెల్లో ఉన్న సభ్యులకు మొదటిగా ఒక చిన్న ప్రశ్న, వారు మరీ చెప్పొచ్చు నిదానంగా. బ్రదర్, మనకు వక్త్ బోర్డు ఎప్పుడు వచ్చింది అనేది ఒక విషయం తెలియజేయండి. అయిన తర్వాత తమిళనాడులో తిరుచెందూర్ అనేది ఒకటి ఉంది, తమిళనాడులో దేవాలయం. రీసెంట్ గా ఈ వక్త్ బోర్డు, ఈ దేవాలయం అంతా వక్త్ బోర్డులో ఉంది. ఇది తిరుచెందూరు తమిళనాడులో ఒకటి దీన్ని వచ్చిందనమాట. అంటే దేవాలయం ఎప్పుడుంది, వక్త్ బోర్డు ఎప్పుడు వచ్చింది అన్న విషయాన్ని బ్రదర్ మరి నాకు ఒకసారి తెలియజేయాలి అమ్మా. ఇప్పుడు దేవాదాయ శాఖ ఆస్తులు అన్నారు. దేవాదాయ శాఖ ఆస్తులు దాదాపు రాష్ట్రంలో, అంటే మన రాష్ట్రంలో 4 లక్షల ఎకరాలు ఉన్నాయమ్మా. దీంట్లో ఫారెస్ట్ ల్యాండ్ 67,000 ఎకరాలు ఉన్నాయి. అంటే 4 లక్షలు భూములు ఇవి, 67,000 ఎకరాలు ఫారెస్ట్ లో ఉన్నాయి. ఇది దీంట్లో సాగులో లేనివి, అన్యాక్రాంతం అయినవి ఇవన్నీ కలిపి 1,40,000 ఎకరాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు సాగులో ఉన్నది 2 లక్షలు మాత్రమే. కానీ దీంట్లో అన్ని కులాలు, అంటే అన్ని మతాలు, ప్రతి ఒక్కరికి, హిందువులు అయితేనేమి, ముస్లింస్ అయితేనేమి, మన క్రిస్టియన్స్ అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఆక్షన్ తీసుకొని దేవాదాయ శాఖలో ఉన్నటువంటి భూములని అనుభవిస్తున్నారు. ఈ అనుభవించే దాంట్లో కూడా ఈ 2 లక్షల ఎకరాల్లో కూడా దాదాపు 50,000 ఎకరాలకు డబ్బు రావడంలే దేవాదాయ శాఖకు. అంటే వీరంతా ఇంకొక కోవకు చెందిన వాళ్ళు. వీళ్ళంతా పొలిటికల్ లీడర్స్ యొక్క అనుంగు శిష్యులుగా వ్యవహరిస్తుంటారు. వీరు తీసుకొని పెట్టుకుంటారు కానీ దేవాదాయ శాఖకు డబ్బు కట్టరు. ఇటువంటి క్రమంలో అన్యాక్రాంతమైనటివి 1,40,000 కోర్టులో ఉన్నవి, ఇవంతా కూడా నాన్ అగ్రికల్చర్. మరి నాన్ అగ్రికల్చర్ కింద సిటీస్ లో దాదాపు 9,000 ఎకరాలు ఉన్నాయి. ఇవి కూడా దాదాపు దీంట్లో 4,000 అన్యాక్రాంతమయ్యాయి. అంటే ఈ అన్యాక్రాంతమైనప్పుడు నేను నిజంగా ముస్లిం సోదరుని ఈరోజు అభినందిస్తున్నా. వారిని చాలా నిజంగా కూడా వారు ఏ ఒక్క చిన్న అవకాశం వచ్చినప్పుడు కూడా వారి యొక్క హక్కుల కోసం పోరాడుకుంటూ అందరూ సంఘటితమై ఈరోజు అనంతపురం అయితేనేమి, మన విశాఖపట్నం అయితేనేమి, కర్నూలు అయితేనేమి, చాలా చోట్ల చోట్లంతా కూడా ముస్లిం సోదరులు అందరూ కూడా వారంతా వచ్చి ముందుకు ప్రతిఘటించడం, దానికి మన హిందువులు కూడా పోయి సపోర్ట్ చేయడం. కరెక్ట్ గా చెప్పారు ఇంతకుముందు మీరు అడిగినప్పుడు. మనమలను ముస్లింస్ సపోర్ట్ చేయలేదు దేవాదాయ శాఖలో ఉన్నప్పుడు, దీనిలో ఉన్నప్పుడు మన వాళ్లే మాట్లాడటం లేదు. అంటే దీంట్లో ఎందుకు ఏమైపోతున్నామంటే అందరూ పార్టీల పరంగా విభజించుకొని పార్టీలలోకి ఇదైపోయి, తెలుగుదేశమా, ఇంకొకటి వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేపీనా, ఇట్లా అయిపోయి ఓటు బ్యాంకు కోసం తాపత్రయపడుతూ ఓటు బ్యాంకును క్యాచ్ చేసుకోవాలి అన్నది ఒక ప్రధాన అజెండాగా మాత్రమే మిగిలిపోతున్నారు హిందువులంతా. ఈ హిందువుల్లో కూడా ఏదన్నా కానీ జరిగిందంటే దేవాలయంలో ఇప్పుడు రాముని తల గాని, ఏదన్నా మన రథం గాని, ఇటువంటివన్నీ కూడా జరిగినాయి అంటే ఏదో ఒక హిందువు అంటే ఒక బ్రాహ్మణుడనో, లేకుంటే ఒక వైశ్యుడనో, ఏదో ఒక హిందూ సంఘాలు 2-3 ఉంటాయనో అనేది కాదు. ప్రతి కులాలు ప్రతిఘటించాలి. ఈ రోజు మనం ముస్లిం సోదరులను చూసి నేర్చుకోవాల్సినది ఇదే. నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా, అన్ని కులాలు కూడా బయటికి రావాలి. మేము హిందూ అన్న భావన ప్రతి ఒక్కరిలో ఉండాలి, మన దేశంలో అంతా కూడా. కాబట్టి హిందూ సోదరుల మాదిరి మన హక్కులను మనము కాపాడుకోవడానికి ముందుకు రావాలి అన్నది ప్రతి ఒక్క హిందూ సోదరుడు గుర్తుపెట్టుకోవాలి. మనది సెక్యులర్ దేశం, అందరూ కూడా మనం అర్థం చేసుకుంటాం. మనము అన్ని మతాలను, హిందువులు అయితేనేమి, క్రిస్టియన్లు అయితేనేమి, మనతో సమానంగా భావనగా ఉండాలి అని అనుకొని మనం వెళ్తున్నాము. ఆ భావన ప్రతి ఒక్కరిలో, వారిలో కూడా ఉండాలి. హిందూ సోదరులు కూడా మనకు సపోర్ట్ చేయాలి, క్రిస్టియన్ సోదరులు కూడా మనకు సపోర్ట్ చేయాలి. మనకు అన్యాయం జరిగినప్పుడు, దేవాదాయ శాఖలో ఎంత అన్యాక్రాంతమైనప్పుడు మనము వారికి సపోర్ట్ చేసినప్పుడు వారు కూడా మనతో పాటు సపోర్ట్ చేసి మనతో పాటు ముందుకు రావాలి అనేది వారు కూడా వాళ్ళకి మన ఈ యొక్క టీవీ ద్వారా వాళ్ళని నేను కోరుతున్నా. అదే విధంగా మనకు ఉండండి, ఒక్క నిమిషం చెప్తా. ఇప్పుడు దాదాపు దేవాలయాలు ఉన్నాయి. దేవాలయాల్లో మనకు శ్రీశైలం అయితేనేమి, కాళహస్తి అయితేనేమి, అన్నవరం అయితేనేమి, ఇటువంటి దేవాలయాల్లో
చాలా దేవాలయాల్లో, ప్రధాన దేవాలయాల్లో దాదాపు షాపులు కూడా, అంటే మనము శ్రీశైల దేవస్థానంకు మనము పోయినామంటే దాదాపు 39 షాపులు ముస్లింస్ పేరు మీద ఉన్నాయి. వాళ్ళు జీవనం గడుపుకుంటున్నారు. దాదాపు ఈ మధ్య కాలంలోనే 2000 మన జీవో నంబర్ 426/2015 గత ప్రభుత్వంలో ఒక యాక్ట్ తయారు చేసింది. హిందూ దేవాలయ ఆస్తులు కానీ, హిందూ దేవాలయాల్లో ఉన్నటువంటి షాపులు కానీ హిందువులు మాత్రమే వారు తీసుకునేదానికి, పాల్గొనడానికి యాక్షన్ లో ఒక అవకాశం ఉందని పెట్టుకుంటే దాదాపు అప్పటికి మనకు శ్రీశైలంలో కానీ 39 షాపులు ముస్లింస్ పేరు మీద సోదరులు అందరూ ఉన్నారు, చేసుకుంటున్నారు. 60-70 షాపులు చేసుకుంటున్నారు. దాన్ని వచ్చాక యాక్ట్ వచ్చిన తర్వాత 2020లో హైకోర్టుకు వెళ్ళి దాదాపు 1989 అనే ఒక కేసు వేసి దానికి మనకు హైకోర్టులో వేయడం జరిగింది. ఈ హైకోర్టులో వేసిన తర్వాత మనకు దీనికి సంబంధించిన హైకోర్టు హిందువులకు ఫేవర్ గా ఇచ్చింది. కానీ వాళ్ళు ముస్లిం సోదరులంతా కూడా మరిపోయి మనకు ఇక్కడ ఎక్కడైతే సుప్రీం కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ సుప్రీం కోర్టులో కూడా స్టే ఇచ్చారు, జరుగుతున్నాయి. మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే మనము సెక్యులర్ దేశము, మనకు హిందువులైనా ముస్లింస్ అయినా మన క్రిస్టియన్స్ అయినా అందరూ మనం సోదరులుగా భావించాలి. కానీ అదే విధంగా మనకు ముస్లిం ఇప్పుడు యాక్ట్ ప్రకారము ఒక హిందూ సోదరుని వేస్తే తప్పేంటి అంటున్నా. ఇప్పుడు మన భూములన్నీ కూడా దేవాలయ భూములంతా కూడా దేవాలయాల్లో భూముల్లో కానీ, దేవాలయాల్లో షాపుల్లో కానీ ముస్లిం సోదరులను మనం హక్కును చేర్చుకొని వారికి జీవనోపాధి కల్పించాం. కానీ మనం అక్కడ సలహాలు సూచనలు ఇవ్వడానికి మాత్రమే అక్కడ ఒక హిందూ సోదరిని యాక్ట్ లో వేయడం జరుగుతుంది. దీనివల్ల మరి తప్పేంటో నాకు బ్రదర్ ఒకసారి తెలియజేస్తే, అంటే దానివల్ల దేనివల్ల మనకు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్న విషయం. మిగతావన్నీ కూడా మనం ఏ విషయాలైనా కూడా మన కంట్రీలో, మన ప్రజాస్వామ్యంలో అందరూ సుఖశాంతులతో ఉండాలి, బాగుండాలి. ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేసుకున్నప్పుడు అందరూ కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలనేది మన హిందూ సోదరుల భావనమ్మా. రైట్. ఓకే శ్రీకాంత్ గారు, మళ్ళీ మాట్లాడతాను. సో మనతో జాయిన్ అయ్యారు విహెచ్పి నాయకులు వెంకటేశ్వరరాజు గారు.